కాలేయంలో లివర్, క్లిష్టమైన కణితితో పాటు గుండె సంబంధిత వ్యాధి కరోనరీ ఆర్టరీ డిసీజ్ CAD, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న 85 ఏళ్ల రోగికి మెడికవర్ హాస్పిటల్ నెల్లూరులో అత్యాధునిక AI సహాయంతో ఇమేజ్ గైడెడ్ మైక్రోవేవ్ అబ్లేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన ప్రక్రియను డాక్టర్ మెరెల్ల కృష్ణతేజ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మెరెల్ల కృష్ణతేజ మాట్లాడుతూ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ రంగంలో వస్తున్న సాంకేతిక పురోగతి, ముఖ్యంగా AI ఆధారిత చికిత్స ప్రణాళికల వల్ల అధిక వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న రోగులకు కూడా అత్యంత ఖచ్చితత్వంతో తక్కువ ఘాటు చికిత్సలు అందించడం సాధ్యమవుతోందన్నారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ టి పవన్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరులో అత్యాధునిక ఇంటర్వెన్షనల్ ఆంకాలజీ సేవలను మరింత విస్తరించడంలో ఈ విజయం మరో మైలురాయిగా నిలుస్తుందని, అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను స్థానికంగానే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ హెడ్ జి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరుకి నేను ఎప్పుడు చెప్పినట్టు మెడికవర్ హాస్పిటల్ టెక్నాలజీలో ఫోర్ ఫ్రంట్ గా ఉండి కొత్త టెక్నాలజీస్, కొత్త టెక్నిక్స్ తీసుకొచ్చి నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకి సేవ చేయడమే ఉద్యమంగా పెట్టుకొని లాస్ట్ 1 year నుంచి ఫస్ట్ టైం ప్రొసీజర్స్ చాలా చేశాం నెల్లూరులో. అండ్ మనం కాస్ట్ వైజ్ చూస్తే, కాస్ట్ వైజ్ కూడా మనం పెద్ద సిటీస్ లో కంటే హాఫ్ ద కాస్ట్, 1/4 ద కాస్ట్ చేస్తున్నాము. ఆ టెక్నాలజీని దాని మనకు అయ్యే కాస్ట్ ని బట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్ తో చేస్తున్నాము. సో ఇప్పుడు జనరలీ ఇందాక పవన్ చెప్పినట్టు ఇది క్యాన్సర్ కే కాకుండా ఎటువంటి గడ్డలకైనా ఇది మనం వాడొచ్చు. ఇప్పుడు క్యాన్సర్ కి అని కాకుండా మనకి బాడీలో ఎక్కడ ఏ గడ్డ ఉన్నా కూడా, ఏదున్నా కూడా ఈ టెక్నాలజీ వాడి సర్జరీ లేకుండా కంఫర్టబుల్ గా స్మూత్ గా పేషెంట్ ఇంటికి వెళ్ళొచ్చు. 1-2 days లో చూసి ఆ గడ్డ ఎక్కడుంది దాన్ని బట్టి డిసైడ్ చేసి డాక్టర్కి ఏదైనా అబ్జర్వేషన్ కావాలంటే 1 day అబ్జర్వేషన్ పెట్టుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్, 99% ఆఫ్ ద కేసెస్ 1 day లో వెళ్ళిపోతారు. అండ్ ఇది సేఫ్ టెక్నిక్. ఇందాక పవన్ గారు, డాక్టర్ గారు చెప్పినట్టు ఇది AI ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ. సో మనకి గడ్డకి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఏంటి అనేది మనకి అలర్ట్ చేస్తూ ఉంటుంది. సో పక్కనున్న టిష్యూస్ కూడా సేఫ్ గా ఉంటాయి. ఏమి ఇబ్బంది పడకుండా పేషెంట్ కి సేఫ్ గా కోతలు కుట్లు లేకుండా చాలా ఈజీగా వెళ్తారు. సో నా విన్నపం ఏంటంటే ప్రజలు చెన్నై కానీ, అక్కడ హైదరాబాద్ కానీ అక్కడిక్కడ చూడకుండా ఫస్ట్ మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేసి మేము మీకు సొల్యూషన్ చూపిస్తాము. ఎటువంటి జబ్బుకైనా కూడా మెడికవర్ హాస్పిటల్ ముందుండి మీకు సొల్యూషన్ చూపిస్తాము. అండ్ జనరల్ ఇప్పుడు నెల్లూరులో కూడా చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, మా హాస్పిటల్ కదా అన్ని హాస్పిటల్స్ లో కూడా. ఆ దాంట్లో మెడికవర్ ఫోర్ ఫ్రంట్ లో ఉంటుంది. అండ్ ఎప్పుడు కొత్త టెక్నాలజీ కానీ, కొత్త విధానము, తక్కువ కాస్ట్ లో తీసుకురావాలనే తాపత్రయంతో మేము వర్క్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ కృష్ణతేజ నెరెల్ల. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ని మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరులో. రీసెంట్ గా మనం ఒక ఎల్డర్లీ పేషెంట్ అంటే 85 years మేల్ పేషెంట్ కి మైక్రోవేవ్ అబ్లేషన్ ద్వారా లివర్ లో ఉన్న క్యాన్సర్ కంటను కంప్లీట్ గా మనం అబ్లేట్ చేయడం జరిగిందనమాట. ఈ చికిత్స ఎందుకు ఇంత ప్రాముఖ్యత చెందింది అంటే, ఆ పేషెంట్ కి ఆ లివర్ లో క్యాన్సర్ గడ్డ అనేది లంగ్ కి చాలా దగ్గరగా ఉంది. ప్లస్ నార్మల్ రొటీన్ గా మైక్రో అబ్లేషన్ చేసే లివర్ కణిత సైజ్ కంటే ఈ కణిత సైజ్ కొంచెం పెద్దదిగా ఉందన్నమాట. సో ఈ పేషెంట్ కి మనం ఎనస్థీషియా ఇచ్చి కంప్లీట్ గా ఎటువంటి కోత ప్లస్ సర్జరీస్ మేజర్ సర్జరీస్ కాకుండా చిన్న హోల్ వేసి ఆ క్యాన్సర్ కంతను కంప్లీట్ గా అబ్లేట్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ లో మనం వాడిన మైక్రోవేవ్ అబ్లేషన్ డివైస్ కూడా AI ఇంటిగ్రేటెడ్ తో కూడుకున్న మెషిన్ అన్నమాట. ఇది ఈ రీజన్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఈ మెషిన్ వాడి ఈ లివర్ క్యాన్సర్ కణితను అబ్లేట్ చేయటం ఇదే ఫస్ట్ టైం. సో ఆ పేషెంట్ కి పోస్ట్ ప్రొసీజర్ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇమీడియట్ గా ఆఫ్టర్ ప్రొసీజర్ 1 day తర్వాత పేషెంట్ కంప్లీట్ గా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఆ పేషెంట్ కి గుండె జబ్బులతో పాటు లివర్ కి సంబంధించిన వ్యాధులు కూడా ఉన్నాయి. సో లివర్ వ్యాధులు, గుండె జబ్బులు ఉండేటప్పుడు చాలా పేషెంట్స్ ఎల్డర్లీ ఏజ్లో సర్జరీకి అన్ఫిట్గా సో వాళ్ళకి థెరపీ కానీ ఇమ్యూనోసప్రెషన్ ఇచ్చినా కూడా కొన్నిసార్లు మెటాస్టాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఈ మైక్రోవేవ్ అబ్లేషన్ ప్రొసీజర్ ద్వారా ఆ క్యాన్సర్ కంత కంప్లీట్ అబ్లేట్ చేసి ఆ హై రిస్క్ కేసుని మనం సక్సెస్ఫుల్ గా విజయవంతంగా పర్ఫామ్ చేసి పేషెంట్ ని డిశ్చార్జ్ చేయడం జరిగింది. థ్యాంక్స్.
నమస్కారం, నా పేరు పవన్ కుమార్, సెంటర్ హెడ్. ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినటువంటి కేసు చూస్తే 82 ఏళ్ల వృద్ధుడు అనమాట. అదర్ హాస్పిటల్స్ లో ఎక్కడ రిస్క్ చేయలేదు, వాళ్ళు తీసుకోలేదు సర్జరీ చేయడానికి. మన దగ్గర ఉన్న ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనే కొత్త విభాగం ద్వారా డాక్టర్ కృష్ణతేజ గారు పేషెంట్ ని చాలా సెక్యూర్ గా ప్రొసీజర్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు ఇది మంచి ఎవల్యూషన్ అవుతున్న డిపార్ట్మెంట్. ఇప్పుడు మనలాంటి 2 టైర్ టౌన్స్ అయిన నెల్లూరు పరిసర ప్రాంతాలకు కూడా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ డిపార్ట్మెంట్ ని మన మెడికవర్ హాస్పిటల్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా ఇప్పుడు దాకా 5 నుంచి 6 కేసులు మనం చేయడం జరిగింది. ఈ కేసు ఎందుకు మనకి స్పెషల్ అంటే ఈ పేషెంట్ కి కార్డియాక్ డిసీజ్ ఉంది, ప్లస్ క్యాన్సర్ ద్వారా గడ్డలన్నీ లివర్ చుట్టూ పై భాగం ద్వారా ప్లస్ లంగ్స్ ద్వారా స్ప్రెడ్ అవడం జరిగింది. సో ఈ పేషెంట్ ని సర్జరీకి తీసుకోవాలంటే ఎలాంటి డాక్టర్లు సాహసం చేయరు. అట్లాంటి సాహసం క్రిటికల్ గా ఉండే పేషెంట్స్ కొరకు ఇంటర్వెన్షనల్ రేడియేషన్ పద్ధతి ద్వారా క్యాన్సర్ గడ్డల్ని రిమూవ్ చేయడం, తర్వాత వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచొచ్చు, రిస్క్ అనేది తక్కువ ఉంటది అనమాట. సో ఈ పద్ధతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ అవడం వల్ల ఆ గడ్డలు ఎక్కడున్నాయో అక్కడికి కరెక్ట్ గా మనం మిషన్ వాడి, అత్యాధునికమైన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ మిషన్స్ వాడి సార్ చాలా విజయవంతంగా ప్రొసీజర్ చేయడం జరిగింది. పేషెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా రికవర్ అయ్యారు, డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి క్రిటికల్ పేషెంట్స్ అందరినీ కూడా మన క్యాన్సర్ పేషెంట్లంతా రెగ్యులర్ గా సర్జరీ చేసి చేయలేనటువంటి స్థితిలో ఉండే కేసులన్నీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా మనం చేయొచ్చు. లివర్ క్యాన్సర్ రిలేటెడ్ కానీ, లంగ్ క్యాన్సర్ రిలేటెడ్ కానీ, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ కానీ, ఇట్లాంటి టెర్మినల్ ఇల్ కేసెస్, తర్వాత మెటాస్టాసిస్ అంటే బాగా బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్న గడ్డల్లో ఉన్న కేసెస్ అన్ని కూడా మన ఇంటర్వెన్షన్ రేడియాలజీ పద్ధతి ద్వారా మనం తొలగించవచ్చు, వాళ్ళకి లైఫ్ అనేది మళ్ళీ ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లాంటి టెక్నాలజీ ఎప్పటికప్పుడు మెడికవర్ హాస్పిటల్ ముందుకు తీసుకొస్తుంటది. నెల్లూరు ప్రజలకు అందరికీ మనం సహాయం చేసి వాళ్ళ ఆరోగ్య సంక్షేమాలను ఎప్పుడు మేనేజ్మెంట్ ద్వారా మనం మెడికవర్ హాస్పిటల్ అందిస్తుంటాం. థ్యాంక్ యూ. ఓకేనా.